హలో అండి. నేనైతే ఈరోజు చిక్కుడుగాయ పచ్చడి పట్టానండి. చూసారు కదా! ఇవైతే నాటు చిక్కుడుగాయలండి. మా పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. పాదులు పెంచుతారు అందరూ. అలా పట్టిన కాయలేనండి ఇవి. ఇలా ముదిరిన కాయలు తీసుకోవాలండి చిక్కుడుగాయలు. నీలం చిక్కుడుగాయల కన్నా ఇలా తెల్ల చిక్కుడుగాయలు అయితే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇవైతే నేనైతే కొనలేదండి. మా ఇంటి పక్క ఆంటీ ఇచ్చారు. ఒక అర కేజీ ఉన్నాయండి. ఆంటీయే ఇచ్చారు కోసి. ఇంకా బాగున్నాయి కదా అని పచ్చడి పెడదాం అనుకున్నామండి. మా అమ్మగారు అయితే వీటికున్న అటు ఇటు పీచులా ఉన్నది తీస్తున్నారండి. అది ఉంటే పచ్చడి అనేది అంత బాగోదండి. పీచులాగా ఉంటుంది తినేటప్పుడు. అది తీసుకోవాలి. తీసుకుని ఇలా నీట్గా ఉన్న కాయలు తీసుకోవాలండి. పుచ్చులు ఉంటాయి చూసుకోవాలి. మనకు పైనే తెలుస్తుందండి పుచ్చు కానీ ఉంటే. ఇలా పుచ్చు లేకుండా ఇలా నీట్గా తీసుకోవాలండి. చూసారు కదా! దీనికోసం పచ్చడిలోకి నేను ఒక స్పూన్ ఏమో ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు తీసుకుని ఇలా దోరగా వేయించుకుంటున్నానండి. ఇలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువగా అయితే మాడిపోతాయి. దీనికోసం నేను గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె పోసుకొని చిక్కుడుకాయలు వేపుకుంటున్నానండి. చిక్కుడుకాయలు నూనె అయితే ఎక్కువ పడుతుందండి పచ్చడి కాబట్టి. ఇలా మనం చిక్కుడుకాయలు అనేవి వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. బాగా వేగిపోయినా సరే మనం తినలేం. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా తాలింపు కోసం గ్యాస్ మీద మళ్ళీ మూకుడు పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతులు, ఒక 15-20 నుంచి వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇలాగ 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా సిమ్లోనే పెట్టుకుని తాలింపు అంతా కూడా వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయలు అనేవి పెద్ద వేగవలసిన అవసరం లేదండి. మనకి ఎండుమిరపకాయలు కరివేపాకు వేగితే సరిపోతుంది. నూనె చూసారా ఎక్కువగా ఉండాలండి పచ్చట్లోకి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపుని మనం వేయించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్లో వేసేయడమేనండి. తర్వాత ఇలా చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకుని చింతపండు గుజ్జు అంతా తీసుకున్నానండి. ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి నూనె పోసుకొని. ఇలా మొత్తం దగ్గరికి అయ్యేదాకా కూడా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం చిక్కుడుకాయలు తాలింపులో వేసిస్తానండి. వేసేసి మనకి రుచికి సరిపడగా కారం, పసుపు కొంచెమే వేసానండి. చూసుకోండి. సాల్ట్ కూడా మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మనం చూసి వేసుకోవాలి కానీ కష్టమైపోద్దండి. తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి కూడా 2 స్పూన్లు వేసానండి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి నాటు చిక్కుడుకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.